హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ నీ రాకకై. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సీత, ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. మీ మావయ్య నేను నిన్ను కనిపెట్టుకుని ఉంటాము అని భరోసా ఇచ్చారు ఆవిడ. సీత పద్మగారిని గట్టిగా చుట్టేసి, లేదత్తా, నేను వెళ్ళలేను. ఈ ఊరు దాటి నేను వెళ్తే సీత వెళ్ళిపోయింది అంటారా, లేక లేచిపోయింది అంటారా? చిన్నప్పుడే అమ్మని చంపుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఈ ఇంటి పరువు తీయలేను. ఆ దేవుడు నా రాత ఎలా రాస్తే అలా అవుతుంది. పిన్ని చూస్తే నిన్ను కూడా మాటలతో బాధ పెడుతుంది. నువ్వెళ్ళత్తా, నేనిక్కడే ఉంటాను అంటుంది సీత. నా మాట వినమ్మా, వెళ్ళు. మీ మావయ్య నిన్ను జాగ్రత్తగా ఎక్కడికైనా పంపిస్తారు. ఎలాగో ఇక్కడుండి నీకు ఇష్టమైన చదువు చదవలేకున్నావు. కనీసం ఆయనకి తెలిసిన కాలేజీలో మాట్లాడి అక్కడే ఉండే ఏర్పాట్లు చూస్తారు అని నచ్చ చెప్తారు ఆవిడ. వద్దత్తా, నా గురించి మీరు మాటలు పడటం నాకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో ఎలాగో నా మాట వినేవారు లేరు. కనీసం నువ్వైనా విను. మాట్లాడలేకపోయినా మా నాన్న కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది. మాట్లాడలేని పరిస్థితి ఉన్నా మీ చల్లని చూపు నన్ను కాపాడుతుంది అంటుంది సీత. ఇక ఏం చెప్పినా సీత ఎక్కడి నుండి వెళ్ళదు అని అర్థమయ్యి ఆఖరి మాటగా, కనీసం ఈ పెళ్ళైనా తప్పించుకోవే. ఆ రవీంద్ర గురించి నీకు అన్నీ తెలుసు. మళ్ళీ వాడిని చేసుకోవాల్సిన కర్మ ఏంటి? ఈ విషయంలో నేను గొడవ పడైనా ఈ పెళ్ళి ఆపుతాను అంటారు ఆవిడ. ఈ పెళ్లి జరగకపోతే ప్రమాదం తన తండ్రికి అని బుద్ధి హెచ్చరించగానే, వద్దత్తా, నాకు అలవాటైపోయిందిగా. ఎక్కడో ఉంటే ఇక్కడ నాన్న ఎలా ఉన్నారు అనే బెంగ ఉంటుంది. అదే ఇక్కడే ఉంటే నాన్నని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది సీత. మంచానికి పరిమితమైన తండ్రి గురించి ఆలోచించి తన నూరేళ్ల జీవితం బలవటానికి వీల్లేదు అని మనసులో అనుకొని, నేనేం చేయాలో నాకు తెలుసు అని తనకి తాను సమాధానం చెప్పుకొని సీత నుదుటి మీద ముద్దు పెట్టి, పరిస్థితి ఎలా ఉన్నా నీకు అత్త ఉందని మర్చిపోకు సీత అని ప్రేమగా చెప్పి ఈశ్వర్ వంక చూశారు ఆవిడ. బయట ఎవరూ లేరని ఈశ్వర్ నిర్ధారించుకొని రాగానే సీతని వదల్లేక అక్కడే ఉండి సమస్య కావటం ఇష్టం లేక ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇంట్లోకి వెళ్ళగానే ఈశ్వర్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్న ఆయన్ని చూసి, పడుకోలేదా అని అడిగారు ఆవిడ. నిద్ర పట్టలేదు అని చెప్పి, సీత ఎలా ఉంది అని అడుగుతారు. ఆ గయ్యాలి రక్తం వచ్చేలాగా కొట్టిందండి అని కళ్ళ నీళ్లు చీర చెంగుతో ఒత్తుకొని, ఆ దేవుడు ఎంత మనసులోని వాడు కాదండి అని ఆయన భుజానికి అనుకొని మాట్లాడుతున్నారు. సీతని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పాను అని చెప్పి దానికి సీత బదులు కూడా వివరించి, ఏం చేద్దామండి, దాన్ని అలాగే వదిలేద్దామా అని అడిగారు. పద్మ, నీకొక మాట చెప్పనా అంటూ ఏంటి అన్నట్టు చూస్తున్న ఆవిడ వంక చూసి, మన పెళ్ళైనప్పుడు మనకి బాబు పుడితే రామ్ అని పేరు పెట్టాలి అనుకున్నాం, గుర్తుందా అని అడిగారు. హా అని ఆవిడ తలూపగానే, మనం మన పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నామో అచ్చు అలాగే ఉన్నాడు కదా దశరథ్ కొడుకు అని అడుగుతూ ఆయన అభిప్రాయం చెప్పారు. ఆవిడ కూడా రామ్ని గుర్తు చేసుకుని, రామ్కి మన సీత సరైన జోడి కదండి అని అడిగారు. నా మనసులో మాట నీ నోట పలికావు పద్మ అని చెప్పి, అలా జరిగితే ఇన్ని రోజులు అది పడిన కష్టాలు చెల్లిపోయినట్టే అంటారు ఆయన. ఆయన మాటకి అవునన్నట్టు తలుపి ఇద్దరిని పక్కపక్కన ఊహించుకొని, నా సీతని ఆ రాముడి చెంతకి చేర్చు స్వామి అని మనసులో వేడుకొని భరత్ ద్వారా రామ్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఇంతలోనే, మనం అనుకుంటే అయిపోతుందా, పెద్దావిడ ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగారు. సుమిత్ర, ఇందిర ఉన్నప్పుడే అనుకున్న విషయం కనుక నేను స్వయంగా వెళ్ళి ఒకసారి విషయం వివరించి వాళ్ళ అభిప్రాయం కనుక్కుంటాను. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మరో మనిషికి తెలియటానికి వీల్లేదు అని హెచ్చరిస్తూ చెప్పారు. ఆవిడ మనసుకి ఇది ఏదో శుభ సంకేతంగా అనిపించి అలాగేనంటారు. ఉదయం 6 గంటలవుతుండగా వచ్చాడు ఈశ్వర్. అప్పటికే రెడీ అయ్యి ముందు రోజు అనుకున్నట్టుగా గుడికి వెళ్ళటానికి ఈశ్వర్ కోసమే ఎదురు చూస్తున్నాడు భరత్. పద్మగారికి చెప్పి ఇద్దరు గుడికి ఈశ్వర్ బైక్ మీద బయలుదేరారు. ఊరు చూస్తూ నడిచి వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు భరత్ చలికి వణుకుతూ. కొండపైనున్న గుడికి నడిచి వెళ్ళటం కష్టం. చాలా తక్కువ మంది నడిచి వెళ్తారు. కొండ కింద ఉన్న రిక్షాలోనో సొంత వాహనంలోనో వెళ్తారు అందరూ.
అంటూ చెప్తూ వెళ్తున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ చెప్పినట్టుగానే కొండపైకి నడిచి వెళ్ళటం కష్టం అనిపించింది భరత్కి. గుడికి వెళ్ళి కోనేటిలో కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళారు. దర్శనం చేసుకొని ఒక పక్కన కూర్చుని గుడంతా కలియ చూసి కొండపైన నుండి ఒక పక్కనున్న ఊరు, మరో పక్కనున్న పొలాలు చూస్తూ కొండపైకి నడుస్తూ వస్తున్న ఒకరిని చూసి, ఎవరు నడిచిరారు అని చెప్పావు కదా ఈశ్వర్, అదిగో వస్తున్నారుగా అని అడిగాడు భరత్. వచ్చేది సీత అని అర్థమైన ఈశ్వర్, చాలా కొద్ది మంది వస్తారులే అని చెప్తాడు. సీత కాసేపటికి నడిచి పైకి వచ్చింది. కోనిటిలో కాళ్ళు కడుక్కొని మెట్లెక్కుతున్న తనని చూసి తన కళ్ళు తనే నమ్మక, ఈశ్వర్ ఒకసారి గిచ్చు అని అడిగాడు. ఎందుకు అని అడగకుండానే గిచ్చేశాడు ఈశ్వర్. ఆచ్ అంటూ గిలిని చోట రుద్దుకొని కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశాడు. తను ఆ అమ్మాయే, నేను అన్నయ్య రూమ్లో ఫోటోలో చూసిన ఆ అమ్మాయే అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు భరత్. ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి అనుకొని ఫోన్ కోసం వెతికి గుడికి తీసుకురాలేదని గుర్తొచ్చి మళ్ళీ గుడిలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో అర్థం అవ్వక ఈశ్వర్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు, భరత్ వస్తాడేమో అని. అమ్మాయి సీత, నాన్నగారికి ఎలా ఉంది అని పూజారి గారు సీతని పలకరించగానే, బావున్నారు పూజారి గారు అని సౌమ్యంగా బదులిచ్చింది. మా అన్నయ్య రాముడైతే వదిన సీత, సీతా శ్రీరామ అనుకున్నాడు మనసులో. అన్నయ్య నా గురించి చెప్పాడో లేదో, వెళ్ళి మాట్లాడనా వద్దా అని తచ్చాడి చెప్పే ఉంటాడు. ఒకసారి మాట్లాడి వదినని నా పార్టీలో జాయిన్ చేసుకొని వాడిని ఆడుకుంటాను అనుకున్నాడు భరత్. భరత్ ముందుకు వెళ్ళేలోపు గుడిలోకి వచ్చిన ఈశ్వర్ భరత్ చేయి పట్టుకొని ఆపి, అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు, నీకు గుడి నచ్చితే మరోసారి వద్దాం అని చెప్పాడు. ఒక్క నిమిషమని ఈశ్వర్కి చెప్పి మళ్ళీ ముందుకు చూసేసరికి సీత అక్కడ లేకపోవడంతో చుట్టూ చూసి ఎక్కడా కనబడక వెళ్దామా అని అడుగుతున్న ఈశ్వర్తో కలిసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే మహతికి ఫోన్ చేశాడు భరత్. రాత్రి చాలాసేపు మనీష్ మెసేజ్ చేస్తుంటే వద్దు అని చెప్పలేక అతడితో మాట్లాడుతూ కూర్చుని ఎప్పటికో నిద్రపోయి ఇంకా నిద్రముద్దలో ఉండి రెండోసారికి కానీ ఫోన్ తీయలేదు మహా. కళ్ళు తెరవకుండానే రింగ్టోన్తో భరత్ అని గుర్తుపట్టి చెప్పరా అంది. మహా ఫోన్ ఎత్తగానే హలో అనకుండా, నేను వదిన్ని చూశాను, తన పేరు సీత, నేనుంటున్న ఊర్లోనే తను కూడా ఉంది అని ఆనందం పట్టలేక చెప్తూ పోతున్నాడు భరత్. అవునా అంటూ లేచి కూర్చొని, వదిన ఎలా ఉంది, మాట్లాడావా, మన గురించి ఏమైనా చెప్పాడా అన్నయ్య తనకి, ఏం మాట్లాడావు అని ఆతృతగా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగింది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న భరత్ని, రేయ్ ఉన్నావా అని గట్టిగా అడిగి భరత్ హా ఉన్నాను అనగానే, మరి మాట్లాడవేంటి అని విసుక్కుంది. నువ్వు ఆపితే మాట్లాడాలని చూస్తుంటే అసలు ఆపితేగా అన్నాడు వెటకారంగా. అన్నయ్య అని సీరియస్గా పిలిచి, ముందు చెప్పు వదిన గురించి అని అడిగింది. జరిగింది మొత్తం చెప్పాడు భరత్. అది విన్న మహా అయితే, వదిన వాళ్ళ ఊరికే నువ్వు వెళ్ళావా, గుడ్ గుడ్ అంటూ, అయితే ఒకసారి కలిసి మాట్లాడు అని ఉచిత సలహా ఇచ్చింది. ఎక్కడుందో తొలిస్తే కదా వెళ్ళి మాట్లాడడానికి అని భరత్ నిట్టూర్చగానే, ఊర్లో వీధి వెతికితే సాయంత్రానికి తెలిసిపోతుంది, వెతకరా అంది మహా. నీకేం తల్లి, బాగానే చెప్తావు, అలా ఇల్లు చూస్తే కన్నాలు వేసేవాడిని అనుకుని వెంటపడి తరుముతారు అన్నాడు భరత్. అలా వాళ్ళ కబుర్లు కానిచ్చి ఏం చేయాలో ప్లాన్ చేసుకుని ఫోన్ పెట్టేసింది మహా. ఆ తర్వాత కట్ చేస్తే, మత్తు కలిపిన పాలు తాగటం వల్ల ఇంకా గుడి నుండి ఇంటికి వెళ్ళే వరకు కూడా నిద్ర లేవలేదు గజలక్ష్మి అనిత. ఆ రోజు ఏదో తెలియని ప్రశాంతత మనసుకి అనిపించి పనులన్నీ చకచకా చేసేసి కాసేపు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే తన రూమ్లో ఉన్న ఒక పెయింటింగ్ని వెనక్కి తిప్పి వెనక వైపు ఉన్న పెయింటింగ్ని చూసి, నువ్వు నాకు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు, నిజంగా దగ్గరలో ఉన్నావా, నువ్వు కనిపిస్తే నువ్వు నాకు తెలుసు అని చెప్తే నన్ను పిచ్చోడివి అనుకోవు కదా అని నవ్వుతూ చూస్తున్న ఆ సీత పెయింటింగ్తో మాట్లాడుతున్నాడు రామ. ఆ తర్వాత కట్ చేస్తే, హాయ్ మహా, గుడ్ మార్నింగ్ అని మనీష్ మెసేజ్ తన ఫోన్ డిస్ప్లే మీద చూసి, వీడెందుకు నన్ను జిడ్డులాగా తగులుకున్నాడు అని విసుక్కొని ఫోన్ పక్కన పడేసింది. అలా గదిలో నుండి బయటికి రాగానే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రామ పక్కన కూర్చొని భుజం మీద వాలి, ఏంటన్నయ్య వదినతో నా చాటింగ్ అని అడుగుతుంది మహా. వర్క్ చేసుకుంటున్నా రామ మహా వైపు చూసి, నేను వర్క్ చేస్తున్నా, అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టే కనిపిస్తుందా నీకు
అంటాడు చిన్నగా నవ్వుతూ. నువ్వు మంచోడివి కావచ్చు, కానీ అవతల అమ్మాయిలు మంచివాళ్ళు ఉండాలి కదా. అసలే మేనక లాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోవాలని చూస్తుంటారు అంటుంది మహా. రామ నవ్వగానే అతడి బుగ్గ మీద పడిన సొట్ట చూసైనా, అన్నయ్య నువ్వు అబ్బాయి అయ్యావు కనుక సరిపోయింది. అదే అమ్మాయి అయి ఉంటే అమ్మకి నిన్ను కాపాడుకోవటమే పనైపోయేది అంటుండగానే తల మీద ఒకటి వేశారు అప్పుడే అక్కడికి వచ్చిన కౌసల్య గారు. మా అంటూ తల రుద్దుకొని నవ్వుతున్న రామ వైపు చూసి, నవ్వకన్నయ్య, నిన్ను కొట్టే వదిన వచ్చాక నేను కూడా ఇలాగే నవ్వుతాను అంటుంది మహా. నేను అమ్మని కనుక ఒకటి వేశాను, అదే వదిన అయితే 4 వేసేది. తన భర్తను ఏమైనా అంటే అంటారు ఆవిడ. చూస్తూ ఉండు, నన్ను సపోర్ట్ చేసే వదిన వస్తుంది నాకు అని మహా చెప్తూ ఉండగానే ఇక్కడ సీతకి పొలమారుతుంది. ఆ రోజు మధ్యాహ్నం కావస్తుండగా నిద్ర లేచింది అనిత. టైం చూసి రోజు తను లేచే టైంకి కొంచెం అటు ఇటుగా ఈరోజు లేచాను అనుకుని కాఫీ అని అరుస్తూ కిందికొచ్చింది. నీళ్లు తాగుతున్న సీత గ్లాస్ పక్కన పెట్టి కాఫీ కప్ తీసుకెళ్ళి అనితకిచ్చి మళ్ళీ పనిలో పడిపోయింది. రేపటి నుండి నేను కాలేజ్కి వెళ్ళాలి, బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు అని గోడకి చెప్పినట్టు చెప్పి కాఫీ తాగుతూ పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే, ఇంత ఉదయం గుడికొచ్చింది అంటే వదిన ఖచ్చితంగా ఇదే ఊర్లో ఉండుంటుంది. రేపు గుడికి వెళ్ళి చూడొచ్చు. కానీ మొదటి రోజే కాలేజ్కి లేటుగా వెళ్తే ఎలా? అలా అని వేరే ఎవరికి ఈ పని అప్పచెప్పలేను. నేనే మెల్లిగా వెతకాలి అనుకుంటాడు భరత్. నాన్న భరత్, రేపటి నుండి కాలేజ్ మొదలంట కదా అంటూ భరత్ రూమ్లోకి వచ్చి షెల్ఫ్లో బట్టలు సర్దుతున్నారు పద్మ. హా అవునమ్మా అంటాడు భరత్. అమ్మా, నిన్న నాకు ఈశ్వర్ ఒక ఇల్లు చూపించి మీ పుట్టిల్లు అని చెప్పాడు. అంటే అది మా అమ్మకు కూడా పుట్టిల్లు కదా అంటాడు భరత్. పద్మగారు భరత్ వంక చూసి అవునరా అంటారు. నన్నొకసారి ఆ ఇంటికి తీసుకెళ్ళమ్మా అంటాడు భరత్. ఆ కోరికకి తను ఎలా స్పందించాలో ఆవిడకి అర్థం అవటం లేదు. తన వల్లే తన అన్నయ్య ఇలా మంచానికి పరిమితమయ్యాడు అని తెలిస్తే సుమిత్ర ఎక్కడ బాధపడుతుందో అని ఆలోచనలో ఉన్న ఆవిడ, ఈ రెండిళ్ళకి మాటలు సరిగ్గా లేవు, రాకపోకలు కూడా ఆగిపోయి చాలా కాలం అవుతుంది. ఆ ఇంటికి నిన్ను తీసుకువెళ్ళి మీ పెద్దనాన్నని నేను బాధ పెట్టలేను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక ఆ ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన కొన్నాళ్ళకి వాయిదా వేసుకున్నాడు భరత్. ముందు సీతను వెతికే పని పెట్టుకున్నందున. తర్వాతి రోజు తెల్లవారుతూనే అటు అనిత, ఈశ్వర్, ఇటు భరత్ కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నారు. కాలేజ్కని బయలుదేరిన అనిత లంచ్ బాక్స్ మర్చిపోయింది అని పరుగున బయటికి వెళ్ళింది సీత. అప్పటికే చాలా దూరం వెళ్ళిన అనిత కోసం బస్ స్టాప్ వరకు వెళ్ళింది. స్నేహితురాలితో మాట్లాడుతూ కూర్చుని బస్ కోసం ఎదురు చూస్తుంది అనిత. ఇంతలో బస్ రావటం, అందరూ బస్ ఎక్కటం చూసి అనిత అనిత అంటూ గట్టిగా పిలిచింది. పరుగున వస్తున్న సీతని చూసి బస్సు 1 నిమిషం ఆపాడు డ్రైవర్. అనిత బస్ దిగి నించుంది. సీత వచ్చి రొప్పుతూ తన చేతిలో ఉన్న బాక్స్ ఇచ్చి, మర్చిపోయావు అనిత అని ఆయాసపడుతూ చెప్పింది. ఆ నిమిషం అనిత మనసు చివుక్కుమంది. కానీ చిన్నప్పటి నుండి తన తల్లి సీత మీద నూరిపోసిన అక్కసు వల్ల ఆ భావం ఎక్కువసేపు నిలవలేదు. లంచ్ బాక్స్ తీసుకుని బస్ ఎక్కింది. అప్పటికే బస్సులో ఉన్న భరత్, ఇంతసేపు బస్సు ఎందుకు ఆపారు అని విసుగుతో బయటికి చూసేసరికి తన చెల్లి ఆకలితో ఉండదు అనే ఆనందంతో చిన్నగా నవ్వుతూ అనితకి చెయ్యి ఊపుతున్న సీతని చూసి బస్సు దిగడానికి ప్రయత్నించి అంత జనాన్ని తోసుకుంటూ బస్సు దిగలేక, అప్పటికే కదిలిన బస్సు నుండి బయట పడలేక వెనక్కి చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు కూడా వదిన కనిపించింది అంటే ఖచ్చితంగా ఇదే ఊరు అని తనకి తాను ఒక నిర్ధారణకి వచ్చేశాడు భరత్. బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళేసరికి ఎదురుగా ఉంది గజలక్ష్మి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే, మళ్ళీ ఎవడైనా వచ్చాడా అని ఆరాగా అడిగింది. ఆవిడ మాటకి బెదిరిపోయి, పిన్ని అది బస్సు బాక్సు అని ఏదో చెప్తుంటే తన వెనక్కి వచ్చిన రవీంద్ర, అక్క ఇది బస్ స్టాప్లో నించొని బస్సులో ఉన్న ఎవడికో చెయ్యి ఊపుతుంది అని చెప్పాడు. ఇక తను చేసిన పని చెప్పిన గజలక్ష్మి నమ్మదు అని అర్థమయ్యి తల దించేసింది సీత. రవీంద్ర మాటకి కోపం పూని, నిన్న ఇంటికి వాడొస్తే ఈరోజు నువ్వే బజార్కి ఎక్కావా అని లోపలికి లాక్కి వెళ్ళి తన అక్కసు తీరే వరకు కొట్టింది. పిన్ని, నేను అనిత కోసమే వెళ్ళాను అని సీత చెప్తున్నా నువ్వు చేసే దరిద్రానికి నా కూతురు పేరు చెప్తావా అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టింది. తన కూతురు కేకలు విని తనున్న ఆ పరిస్థితికి తన మీద తనకే కోపం వచ్చి అది బాధగా మారి కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి.
విశ్వనాథం గారికి. కాలేజ్కి వెళ్ళిన అనిత మొదటి రోజు అవటంతో క్లాస్ ఎక్కడో అని వెతుక్కుంటూ వస్తూ ఎదురుగా అదే పనిలో వస్తున్న భరత్ని గుద్దుకొని కింద పడింది. భరత్ ఆఖరి నిమిషంలో తమాయించుకొని నించొని కోపంగా భరత్ వైపు చూసి డ్రెస్ కంటుకున్న దుమ్ము చేయితో తుడుస్తున్న అనితని రెప్పు వేట మరిచి చూస్తున్నాడు. కింద పడిన బుక్స్ కూడా తీసిచ్చి బ్యూటిఫుల్ అన్నాడు భరత్. ఆ మాటకి కంగారుగా వెళ్ళిపోయింది అనిత. అనిత వెనకే వెళ్తూ తను కూడా వాళ్ళ క్లాసే అని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళి అప్పటికే క్లాస్లో ఉన్న ఈశ్వర్ పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు భరత్ అని ఈశ్వర్ అడుగుతుంటే అవేమీ పట్టనట్టు అమ్మతో మాట్లాడుతూ ఆగిపోయి అమ్మాయిని చూసొచ్చాను అని ఏదో మైకంలో చెప్పేశాడు. నీకేదో అయింది బాబు అంటున్న ఈశ్వర్ని చూసి బాబు భరత్ అవసరమా మనకి? ఎలాగో 4 రోజులు పోతే ఏరా ఓరేయ్ మామ బావ అనేసుకుంటాం కదా. అదేదో ఇప్పుడే కానిచ్చేద్దాం అన్నాడు భరత్. అలాగేరా అనేశాడు భరత్. ఫాస్ట్గా ఉన్నావు రోయ్ నువ్వు, నేనేమో అనుకున్నాను కానీ అన్నాడు భరత్. నాతో మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నావు, బంకు కొట్టే దారి కాని చూస్తున్నావా ఏంటి అన్నాడు ఈశ్వర్. అమ్మాయి గారు క్లాస్లో ఉంటే నాకు బయట ఏం పని అనగానే తనకంటే 2 వరుసల ముందు కూర్చున్న అనితకి ఆ మాట వినిపించి కోపంగా వెనక్కి చూసింది. గుండె మీద చేతులు వేసుకుని ఈశ్వర్ మీద వాలిపోయాడు భరత్. క్లాస్కి లెక్చరర్ రాగానే అందరూ లేచి నించుని ఆయనకి విష్ చేసి కూర్చున్నారు. మొదటి రోజు కనుక పరిచయాల కార్యక్రమం పెట్టారు క్లాస్లో. అలా తన పేరు అనిత అని తెలుసుకొని అనితకి వినపడాలని తన పేరు భరత్ అని గట్టిగా నొక్కి చెప్పాడు భరత్. ఆ తర్వాత కట్ చేస్తే ఏమండి హైదరాబాద్ ఎప్పుడు వెళ్తారు? పెళ్ళికి ఇంకా 3 వారాలు కూడా లేదు అని అడుగుతున్నారు పద్మ మధ్యాహ్న భోజన వేళ. రేపు వెళ్దాం అనుకుంటున్నాను పద్మ, గుడిలో కనుక్కున్నాను, రేపు మంచి రోజు అన్నారు అంటారు ఆయన భోజనం చేస్తూ. పెద్దావిడ ఏమంటారో అండి, ఆ రోజు శరత్ని సుమిత్రని కనీసం వాకిట్లోకి కూడా రానివ్వలేదు ఆ మహాతల్లి. మనం కూడా మౌనంగా ఉన్నాం అప్పుడు అని అనుమానం బయటపెట్టారు పద్మ. అవన్నీ మదిలో పెట్టుకొని ఆడపిల్ల బలవుతుంటే చూస్తూ కూర్చోడు దశరథ్. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది. అందులో అది సుమిత్ర చివరి కోరిక కదా, ప్రయత్నం చేసి చూద్దాం, ఆపై దేవుడి దయ అంటూ భోజనం ముగించారు ఆయన. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.